నమస్తే. సోషల్ మీడియా పార్టీ కాక్రోచ్ జనతా పార్టీకి షాక్ తగిలింది. ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేసింది. సోషల్ మీడియా పార్టీకి ఇంత భయమా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ నడుస్తుంది. యువత మొత్తం కాక్రోచ్ జనతా పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు. నిరుద్యోగులు, యువత అందరూ. మరి ఏమైందేమో తెలియదు కానీ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేయించింది. దీని వెనుక ఈ స్టోరీలో చెప్తున్నారు అదే. దీని వెనుక ప్రభుత్వం ఉంది, బ్లాక్ చేయించింది అనేది. వాస్తవంగా కూడా దేశవ్యాప్తంగా మంచి ఆదరణ వస్తుంది. చర్చ అంతా దీని గురించే నడుస్తుంది. మొత్తం కామెంట్లు చేయడం, ఫాలోవర్స్ పెరగడం. ఇక బీహార్లో కూడా పోటీ చేస్తాం, మేనిఫెస్టో విడుదల చేయడం, ఒక 5 పాయింట్లు 6 పాయింట్లతోటి. తర్వాత ఇదంతా చర్చ నడుస్తుంది. సీజేఐ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మమ్మల్ని బొద్దింకలు అంటావా, బొద్దింకలాగా విస్తరిస్తావా, విస్తరించరని అంటావా. దీనికి కౌంటర్గా అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో ఒక పార్టీ పెట్టిండు, కాక్రోచ్ జనతా పార్టీ. ఆ యొక్క ట్విట్టర్ అకౌంట్ను బ్లాక్ చేసింది. దీని వెనుక ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం చర్యలు తీసుకోమని చెప్పింది సంస్థకు, అందుకే తీసుకున్నది అనేది ఆయన అభిజిత్ దీప్కే కూడా మాట్లాడుతూ ఉన్నాడు, చెప్తా ఉన్నాడు. ఇంత భయం ఎందుకు, ఇంత భయం ఎందుకు? ఉత్తగా సోషల్ మీడియాలో మాట్లాడితే ఎందుకు భయం, ఎందుకు ఫాలోవర్లు పెరిగితే మీకెందుకు భయం? అంటే మీ భారతీయ జనతా పార్టీ ఫాలోవర్లను దాటిపోయినందుకు మీకు ఏమైనా భయమా, బాధనా అని చాలా ప్రశ్నిస్తున్నాడు. అది కూడా నిజమే, ఎందుకో అర్థం కాలేదు. అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తున్న ఇదే చర్చ. ఎందుకు బ్లాక్ చేశారు మళ్ళీ ఇప్పుడు అనేది ఒకసారి చూద్దాం. ఈ వార్త చదువుతా నేను. కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ అకౌంట్ బ్లాక్, సోషల్ మీడియా పార్టీకే ఇంత భయమా. చూసినరా, బ్లాక్ అయింది. ఇది ఎట్లుంది చూడు, ఏఐ వీడియో ఇది. కాక్రోచ్ అసలు ఆ బొద్దింకని ఎట్లా తయారు చేసింది చూడు. ఇక ఊపేసింది అబ్బా నిజంగా జిల్ల పురుగు. ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యం. అవును, సోషల్ మీడియాలో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ బొద్దింక జనతా పార్టీ అకౌంట్ను ఎక్స్ బ్లాక్ చేసింది, అంటే ట్విట్టర్. ఇండియాలో ఈ అకౌంట్పై లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగిందని, బ్లాక్ చేయడం జరిగిందని ప్రకటించిన ఎక్స్. ఇదంతా ఒకటైతే ఇన్స్టాలో కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్సు బీజేపీ, ఇదంతా ఒకటైతే ఇన్స్టాలో కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్స్ బీజేపీ, భారతీయ జనతా పార్టీని అధిగమించిన కొన్ని గంటలకే ఇలాంటి నిర్ణయం రావటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది అసలు పాయింట్ ఏంటంటే, ఇది సోషల్ మీడియాలో పుట్టిన ఒక పార్టీని బ్లాక్ చేయడంపై నెటిజన్లు అవాక్ అవుతున్నారు. ఇదెక్కడ చోద్యం, ఇదెక్కడ విడ్డూరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జస్ట్ మీమ్స్ మాత్రమే ఉంటాయని, ఇందులో ఎలాంటి పొలిటికల్ కంటెంట్ ఉండదని స్పష్టం చేయడం జరిగింది. భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన ఎక్స్ ఖాతా బ్లాక్ చేయడంపై ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పందించారు. ఊహించినట్లే బొద్దింక జనతా పార్టీ ఖాతాను భారతదేశంలో నిలిపివేశారు అంటూ స్క్రీన్ షాట్ షేర్ చేశారు. సోషల్ మీడియా వేదికల్లో కాక్రోచ్ జనతా పార్టీ వీర విహారం చేస్తున్న సమయంలో ఇలాంటి చర్య తీసుకోవడం చూస్తుంటే దీని వెనక ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 100% ఉంటుంది, ఎందుకు ఉండదు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, నిరుద్యోగం, గోడి మీడియాపై మీమ్స్ రావటం, వ్యంగ్యంగా చర్చలు రావడంతో కాక్రోచ్ జనతా పార్టీకి అనూహ్య స్పందన వచ్చింది. యూత్ విపరీతంగా లైక్స్, షేర్స్ కొట్టారు. జస్ట్ 5 రోజుల్లోనే 13 మిలియన్స్ అంటే 1,30,00,000 మంది ఫాలోవర్స్తో ఇన్స్టాలో రికార్డు క్రియేట్ చేసింది. ఆడ 1,30,00,000 కాదు, ఇప్పుడున్న ప్రజెంట్ టైము 1,40,00,000 దాటింది. ఇప్పుడు బీజేపీ పార్టీకి ఇన్స్టాలో ఉన్న ఫాలోవర్స్ని మించిపోయింది. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఎక్స్ ఖాతాను ఇండియాలో బ్లాక్ చేయడం అనేది అందరినీ షాక్ గురి చేసింది. ఇది ఊహించిందే అని, ఇలా జరుగుతుందని ముందే ఊహించామని ఆ పార్టీ వ్యవస్థాపకుడు దీప్కే చెప్పడం చూస్తుంటే బీజేపీ పార్టీ పైన అందరికీ అనుమానాలు కలుగుతున్నాయి. ఇక అనుమానం ఏంది నీవు అదే, ఇగో అది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టింది చూడు. అభిజిత్ దీప్కే ఆయన అఫీషియల్ ట్విట్టర్ నుంచి అకౌంట్ బ్లాక్ చేసి ఏం లేదు, ఏది ట్విట్టర్ది. దీని వెనుక బీజేపీ ఉంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది అనుమానం ఏం లేదు, అదే ఉంటుంది, ఇంకేముంటుంది. వీర విహారం, ఆ ఆర్టికల్ ఉన్న పదమే వీర విహారం చేసింది, దూసుకెళ్ళింది. అగ్నిపర్వతం బద్దలైతే ఎట్లుంటుందో కాక్రోచ్ ఆక్రోశం అయినట్లే ఉంది. కాక్రోచ్ ఆక్రోశం దేశవ్యాప్తంగా. ఈ ఇన్స్టాగ్రామ్లో అయితే బీజేపీ యొక్క ఫాలోవర్స్ను మొత్తం దాటిపోయింది, మొత్తం దుమ్ము కొట్టుకుపోయింది, దుమ్ములో వెళ్ళిపోయింది కాక్రోచ్ జనతా పార్టీ. ఇక
ఈ భారతదేశంలో ఈ పార్టీకి సంబంధించిన ఎక్స్ ఖాతాను బ్లాక్ చేసింది ఆ సంస్థ. దీని వెనుక ఎవరున్నారంటే బీజేపీ పార్టీ ఉందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు? డీప్గానే చెప్తా ఉన్నాడు. ఊహించిందే ఇదంతా జరుగుతుంది. ఎందుకంత భయపడ్డరు? ఉత్త సోషల్ మీడియాలే కదా, ఉత్త మాటలే కదా, ఏమైనా రోడ్ల మీదకి ఏం రాలేదు కదా, ఏ ధర్నాలు చేయలేదు కదా, ఏం ముట్టడించలేదు కదా, ఎందుకంత భయం అంటున్నారు. కానీ దీనివల్ల బీజేపీ ప్రభుత్వానికి ఒక డిఫెన్సే నిజంగా. ఎట్లా అంటే ఏదో భయపడ్డది, అరే ఏదో అవుతుంది. స్వేచ్ఛను హరిస్తే చాలా డేంజర్. కనీసం సోషల్ మీడియాలో కూడా మాట్లాడుకోకుండా ఫాలో కాకుండా ఇక వాళ్ళను బ్లాక్ చేస్తే ఎట్లా? ఏంది ఇది? నొక్కి పెట్టడం కదా. ఇప్పుడు మీరు గమనించాలి. సరే మీరు ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయించిండ్రు అనుకుందాం, అనుమానాలు ఉన్నాయి వాళ్ళకు కూడా. మీరు అసంతృప్తిని అయితే బ్లాక్ చేయించడానికి రాదు కదా. స్పష్టంగా అసంతృప్తి అయితే బయటపడ్డది కదా. మీ ప్రభుత్వంపై అసంతృప్తి ఉందని ఆ ఫాలోవర్స్ను, ఆ పార్టీలో జాయిన్ అవుతున్న వాళ్ళను, ఆ కామెంట్లు పెడుతున్న వాళ్ళను ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్స్ ఖాతాలో కానీ అర్థమవుతుంది కదా స్పష్టంగా. మీపై వ్యతిరేకత ఉంది. ఆ యువతకు అనుగుణంగా పాలన జరగట్లేదు, దేశంలో యువతను సరిగా ఉపయోగించుకోవట్లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది కదా. ఇలా ఖాతాను తీపియచ్చు, ఏది ఎక్స్ ఖాతాను మీరు బ్లాక్ చేపించచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించి లేదు ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా బ్లాక్ చేయించారు అనుకోండి. కానీ అసంతృప్తిని బ్లాక్ చేయించలేరు కదా. రేపటి నాడు ఓట్లు ఉంటాయి, అప్పుడు బయట పడుతుంది కదా. కాబట్టి ఏదేమైనా ఇదొక నిజంగా చాలా మటుకు నెటిజన్లను ఆశ్చర్యపరిచేదే. ఓ రకంగా బీజేపీ భయపడ్డది, 100% భయపడ్డది. అభిజిత్ ఈయన కూడా हेलो एवरीबॉडी, जिसका डर था वही हुआ। पहले इन लोगों ने हमारा अकाउंट हैक करने को ट्राई करा, जब इनसे हैक नहीं हुआ तो अब इन्होंने हमारा ट्विटर हैंडल इंडिया में बंद कर दिया है, बैन कर दिया है। अब सभी लोग देख सकते हैं ट्विटर पर जाकर कि हमारा कॉकरोच जनता पार्टी का ऑफिशियल ट्विटर हैंडल अभी इंडिया में नहीं दिख रहा है किसी को भी। तो मैं चाहता हूँ आप लोग सब आवाज उठाए और आप लोग पूछे ये अकाउंट हैंडल क्यों बैन किया गया, इससे ऐसा क्या लिखा था। हमने तो कोई गलत चीज नहीं लिखी थी, हम तो खाली रेजिग्नेशन मांग रहे थे मिनिस्टर का। वो स्टूडेंट ने सुसाइड की तो उसके बदले हम कुछ अकाउंटेबिलिटी चाहते थे और बदले में इन्होंने हमारा अकाउंट डीएक्टिवेट कर दिया। तो ये कहाँ की डेमोक्रेसी है? आप सभी ये सवाल पूछो। ఇది ప్రజాస్వామ్యం అంటున్నాడు, డెమోక్రసీనా ఇది అంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి బీజేపీ వీళ్ళ అకౌంట్ను బ్లాక్ చేయగలుగుతుందేమో కానీ వీళ్ళ అసంతృప్తిని మాత్రం బ్లాక్ చేయలేదు. 100% బయటపడ్డది. ఇలా దేశంలో జంజట్ యువత ఒక్కసారిగా గలమెత్తిండ్రు సోషల్ మీడియాలో. ఇలా బ్లాక్ చేయించింది, మళ్ళా అపవాదును మూట కట్టుకున్నది బీజేపీ ప్రభుత్వం. చూడాలి ఏం స్పందిస్తారో ఇంకా నెటిజన్లు కానీ, లేకపోతే దీనికి సంబంధించిన వాళ్ళు చాలామంది ఏం మాట్లాడతారు మేధావులు కానీ, వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా తెలుసుకోవాలి మనం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.